20 రూపాయలు 30 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు 20 30 ఇచ్చినవేనా నేను మొత్తానికి సోమనాథ్ వచ్చి గవ్వల వ్యాపారం మొదలు పెట్టా. 5 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు ఏం కావాలమ్మా? 10 రూపాయలు గవ్వ తీసుకో. గవ్వల వ్యాపారం ఓకే. सिद्धार्थ वाली दाहिने वाली संग है जो जल पानी के लिए आता है ना, सिद्धार्थ वाला वो साउंड आता ना, साउंड है ना, लाओ बताऊं बजा के वो साउंड इसमें नहीं ना, इसमें है ना. ये साउंड वाला चाहिए तो साउंड बिना का है, ये साउंड वाला मेरा का साउंड कौन है? हाँ तो बजाओ. इधर को मैं इधर को ఏం వస్తుందా సౌండ్? ఉప్పు అలా ఉప్పు అలా ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేస్తా ఉంటే వస్తుంది ఏదైనా కూడా. అట్ట కాదు వద్దావు बारिश कुछ मारो बारिश. మర్చిపోయినాలి మా ఆయన నేను ఇద్దరు ఫోటో తీస్తున్నామా తీస్తా నేను కూర్చొని అయ్యాడు అమ్మదానికి. ఇప్పటికే నన్నే అనుష తిట్టింది ఏందది అని. ప్రజెంట్ చెప్పేవాళ్ళు అవుతారు, ప్రజెంట్ చెప్పేవాళ్ళు అవతారం ఎత్తేసింది. ఏమమ్మా మా లైఫ్ ఎట్టా ఉంటది? బాగుంటది. ఏం ప్రశ్న బాగా చెప్పొద్దంట, చెప్పొద్దంట అందరికి. ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ 000000. సో ఇక్కడ సోమనాథ్ లో సరదాగా గవ్వల బిజినెస్ చేసాం కాసేపు. ఇక్కడ ఏంటంటే పెద్ద ఓడను చూడొచ్చు మీరు. ఇదేంటి ఓడొచ్చి భూమి మీద ఉంది నీడల్లో ఉండకుండా అనుకుంటున్నారా? ఇది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అన్నమాట. సో ఇది షేప్ చూసారా, ఓడ షేప్ లో కట్టున్నారు. ఇది వచ్చి 3 floors ఉంటుంది. 3 floors కూడా సాఫ్ట్వేర్ కంపెనీ అన్నమాట. సో ఒక్కసారి ఆ విజువల్స్ ఎలా ఉన్నాయో చూసేయండి. ఎంత బాగుందో. ఆ రూట్ లో వెళ్ళినప్పుడల్లా అనుకుంటూ ఉంటాను ఇది షూట్ చేసి పెట్టాలని చెప్పి, ప్రతిసారి మిస్ అవుతూనే ఉన్నాను. ఇది జస్ట్ ముందు ఒక కారిడార్ లాగా ఇచ్చి అక్కడ గ్లాసెస్ ఇచ్చేసారనమాట. ఆ గ్లాస్ మీద మనకు సరదాగా నడవచ్చు. కింద పైన ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అనమాట. 3 floors కూడా. సో వాళ్ళకి జస్ట్ వెలివేషన్ అంతా కూడా షిప్ లాగా చేయాలనుకున్నారు. అందువల్ల షిప్ లాగా ఉన్న అవుట్లుక్ ఇచ్చారనమాట. సో చాలా బాగుంది కదా. సో మీకు కూడా చూపిద్దామని చెప్పి సో ఒక్కసారి మ్యూజిక్ యాడ్ చేస్తాను. సరౌండింగ్స్ అంతా ఎలా ఉన్నాయో మీరే చూసేయండి. దగ్గరికి వెళ్ళాం. సో అంతా కూడా వాల్స్ అంతా కూడా పెయింట్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన స్టూడెంట్స్ అందరూ కూడా చూసారా, మొత్తం వాళ్ళంతా వాళ్ళదే సొంతం. సో వాళ్ళకి ఎక్కడ కావాలి
పాత్ లాగా అనిపిస్తుంది, అంటే లోపలికి వెళ్ళడానికి దారిలాగా ఉంది కదా. కానీ ఇది ఒక వాల్ మీద చేసిన పెయింట్. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. రియల్ గా దగ్గరున్నప్పుడు కూడా అలా దారుందేమో, అట్లా వెళ్ళొచ్చేమో అన్నట్లు అనిపిస్తుంది అనమాట. సో అంత చక్కగా స్టూడెంట్స్ డిజైన్ చేశారు, చాలా బాగా అనిపించింది. మీకు కూడా విజువల్స్ లో అలానే అనిపిస్తుంది కదా, లోపలికి వెళ్ళొచ్చు అనేలాగే అనిపిస్తుంది కదా.